లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఔరవ మహర్షి గురించి తెలుసుకుందాం. ఈయన భృగు వంశానికి చెందినవారు. భృగు కుమారుడు చవనుడు, అతని కుమారుడు అప్రవానుడు. అప్రవానుని భార్య పేరు రుచి. హైహై వంశం వాళ్ళు అంటే కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యార్జునుడు. ఆయన కుమారులు హైహైలు అంటారు. వాళ్ళ తాతగారైన కృతవీరుడు తన పరిపాలన కాలంలో యజ్ఞాలు చేయించుకొని ఋత్వికులకు, ఋషులకు, బ్రాహ్మణులకు తన కోశాగారంలోని ధనమంతా దానం ఇచ్చేశాడు. తను తపస్సు చేసి శరీరం వదిలి దివ్యధామానికి వెళ్ళాడు. తర్వాత కార్తవీర్యార్జునికి దత్తానుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజ్యం చేస్తూ జమదగ్ని ఆశ్రమంలో ఉన్న కామధేనువు సంతతి మీద ఆశపడి అది దక్కలేదని పంతం కొద్దీ పరశురాముడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించాడు. తర్వాత ఆయన కుమారులు రాజ్యానికి వచ్చారు. కోశాగారంలో ధనం లేకపోవడం చూసి వీళ్ళు చెప్పిన మాటల వల్ల భృగువంశీయులే అంతా ధనం తీసుకెళ్లారని వాళ్ళ ఆశ్రమాల మీద దాడి చేశారు. మా తాత ఇచ్చిన ధనం మాకు ఇవ్వండి అని వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. వాళ్ళు ధనం లేదు, ఖర్చు చేశామని చెప్పగానే కోపం పట్టలేక దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఆడ, మగ, పసిపిల్లలు, వృద్ధులు, గర్భవతులను చూడకుండా అందరినీ చంపడం మొదలుపెట్టారు. అప్పుడు రుచి గర్భవతి. అలాగే పరిగెత్తి అలసిపోయి నిలబడిపోయి రోదించడం మొదలుపెట్టింది. అప్పుడు గర్భంలో ఉన్న శిశువు గర్భం నుంచి ఆమె తొడలోకి జారి తొడ చీల్చుకొని బయటకు వచ్చాడు. అతను కోటి సూర్యుల వెలుగు వేడితో పుట్టాడు. ఆ బాలుని వెలుగు వేడి తగిలి హైహైలో కళ్ళుపోయాయి. కళ్ళుపోయినాక వివేకం కలిగి, అమ్మ మేము చాలా పాపం చేశాము, ఆ కారణంగా మా కళ్ళు పోయాయి, మాకు బుద్ధి వచ్చింది, మా కళ్ళు మాకు ఇప్పించు తల్లి అని వేడుకున్నారు. రుచి తన బిడ్డను చూసి, నాయన వీరంతా మనవాళ్లే, ఒకప్పుడు వీరి తాతగారు మన పూర్వీకుల ఆధ్వర్యంలోనే అన్ని రాజ్యాంగ విధులు చేశారు, యజ్ఞాలు చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకుని వీళ్ళ యందు దయ వహించనగానే ఆ శిశువు కరుణాదృష్టితో వారిని చూడగానే వాళ్ళకి కళ్ళు వచ్చాయి. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. తర్వాత ఈ అబ్బాయి 7-8 ఏళ్ల వయసు వచ్చాక వాళ్ళందరూ హైహైల చేతిలో హతమారిపోయారని, ఏ పాపమెరుగని ధర్మాత్ములు, పుణ్యాత్ములైన వారే ఇలా దుర్మార్గానికి బలయ్యారు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండి అమాయకుల్ని హతమారుస్తున్నారో వాళ్ళందరినీ నేను అంతమొందించాలని తపస్సు చేయడం ప్రారంభించాడు. తీవ్రమైన క్రోధంతో తపస్సు చేయడం వల్ల అగ్నిశిఖలు ప్రారంభమయ్యి లోకాలను దహించడం ప్రారంభించాయి. అప్పుడు దేవతలంతా బ్రహ్మను వేడుకున్నారు. బ్రహ్మ పితృదేవతలను ఔరవుని తపస్సుని ఆపుచేయించమన్నాడు. పితృదేవతలు వచ్చి, నాయనా ఇది నీకు తగదు, తపస్సు ఆపు. హైహైల చేతిలో మృతి చెందిన మీ వాళ్ళందరూ దివ్యలోకాలు చేరి సుఖంగా శాంతిగా ఉన్నారు అని చెప్పగానే ఆయన తపస్సు చాలించాడు. కానీ అతని నుంచి వెలువడిన అగ్ని మాత్రం చల్లారలేదు. దీని సంగతి ఏమి అని దేవతల్ని, పితృదేవతలను అడిగాడు ఔరవుడు. నాయనా ఈ అగ్ని భూమి మీద ఉంచితే భూమికి నష్టం, లోకాల మీదకు వదిలితే లోకాలకు నష్టం కనుక సముద్రంలో వేయి అని చెప్పారు. ఆయన అలాగే ఆ అగ్నిని సముద్రంలో ఉండి ఆ నీరు త్రాగమనగానే ఆ అగ్ని గుర్రం ముఖంగా మారి సముద్రంలోకి వెళ్ళింది. ఆడగుర్రం ముఖంలాగా ఆ అగ్ని వెళ్ళింది కనుక దాన్ని బడబాగ్ని అన్నారు. బడబ అంటే ఆడగుర్రం అని అర్థం. తర్వాత పితృదేవతలు, నాయన గృహస్థ ధర్మంలో ప్రవేశించి సత్సంతానాన్ని పొంది మా రుణం తీర్చుకో అని అన్నారు. దానికి ఆయన సంతానమే కావాలంటే పెళ్ళి, భార్య, సంసారం అవసరం లేదు, ఈ క్షణమే సంతానాన్ని పొందుతానని తన కుడి తొడ నుంచి మోకాల వరకు మదించుకున్నాడు. ముందు తొడనిచ్చి అగ్నికీలలు ఉద్భవించాయి. నాన్న నన్నెందుకు సృష్టించావు, నేనేం చేయాలని అడిగాడు ఆ అగ్నికీలలు. అతనికి రూపం లేదు, వట్టి మంట మాత్రమే. ఏం చేయాలో అర్థం కాలేదు అందరికీ. అప్పుడు బ్రహ్మ, నీ క్రోధాగ్నిని పంపినట్టు ఈ అగ్నిని కూడా సముద్రంలోకి పంపించు, ప్రళయకాలంలో ఆ బడబాగ్నితో ఈ ఔరవాగ్ని కూడా కలిసి నీరంతా తాగమని చెప్పు అంటాడు. అలాగే అంటాడు ఔరవుడు అని ఈ అగ్నిని కూడా సముద్రంలోకి వెళ్ళమన్నాడు. ప్రళయకాలంలో అందుకే నీరుండదు. ముందు భూమి మీద ఉన్న నీరంతా ఈ అగ్నులు తాగి ఆకాశంలోకి వదిలేస్తాయి. అలా ఎంతో కాలం భూమి నీరు లేకుండా ఉండి మళ్ళీ సృష్టి ఆరంభంలో ధారాపాతంగా వర్షం కురుస్తుంది. సరే, రూపం లేని సంతానం వల్ల మాకు లాభం ఏమిటి, మేము ఉద్ధరింపబడేది ఎట్లా అని పితృదేవతలు అడుగుతారు. ఇప్పుడు ఔరవుని మోకాల నుంచి ఒక అమ్మాయి పుడుతుంది. ఆమె చాలా అందగత్తె. దేవతలు, పితృదేవతలు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి కందలి అని పేరు పెట్టుకొని ముద్దుగా పెంచుకుంటున్నాడు ఔరవుడు. ఈ అమ్మాయికి అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కోపం మాత్రం విపరీతమైనది. ఆ ఒక్క అవలక్షణం తప్ప అన్ని విషయాలు బాగున్నాయి. ఒకరోజు దుర్వాసముని ఈ ఔరవుని ఆశ్రమం మీదుగా వెళ్తూ కందల్ని చూసి ఔరవుని దగ్గరికి వచ్చి, మహానుభావ ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు.
నా కుమార్తె అని అంటాడు ఔరవుడు. అయితే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నా పేరు దూర్వాసుడు అని చెప్తాడు. అందుకు ఔరవుడు, నీ గురించి తెలుసు, నువ్వు చాలా కోపిష్టివి, మా అమ్మాయి కూడా కోపిష్టి, ఇద్దరికీ కుదరదు, ఇవ్వను అంటాడు. అప్పుడు దూర్వాసుడు, లేదు, నేను మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను, నా కోపం మీ అమ్మాయి దగ్గర ప్రదర్శించను అని పెళ్లి చేసుకున్నాడు. సరే, కొన్నాళ్ళు అట్లా రోజులు గడిపారు ఇద్దరు. ఒకసారి దూర్వాసుడు ధ్యానం చేసుకుంటూ ఉంటే కందలి కోపంగా వచ్చి ఆయన ముందు నిలబడి చేతులు ఆయన భుజాల మీద ఉంచి కుదుపుతుంది. దూర్వాసుడు ధ్యానభగ్నమైనందుకు కోపంతో కళ్ళు తెరుస్తాడు. అంతే, కందలి కాలిబూడిదైపోయింది. అప్పుడే ఔరవుడు తన కూతురు అల్లుడు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చి జరిగింది చూసి, దూర్వాస, నేను ముందే చెప్పాను మీ ఇద్దరికీ పొసగదని, బలవంతంగా నా కుమార్తెని నీ పొట్టన పెట్టుకున్నావు, దీనికి ప్రతిగా పరాభవం పొందు అని శాపమిచ్చాడు. దాని పర్యవసానమే అంబరీషుడి కథ. అయితే దూర్వాసుడు తన మామగారితో, నేను మీ అమ్మాయిని చంపాలనుకోలేదు, ధ్యానంలో ఉన్న నన్ను తట్టి లేపినందుకు కళ్ళు విప్పి చూశాను అంతే అని తన కమండలంలో నీళ్లు తీసి ఆ బూడిద కుప్పపై చల్లాడు. వెంటనే ఆ కుప్పలోంచి ఒక అందమైన చెట్టు పుట్టింది. అప్పుడు దూర్వాసుడు ఔరవునితో, ఈ చెట్టు మీ అమ్మాయి పేరు మీద కదలీ వృక్షం అని పిలువబడుతుంది, ఈ ఫలములు వినియోగించినదే భగవంతుని నైవేద్యం పరిపూర్ణమవ్వదు, అన్ని శుభకార్యాలకి ఈ చెట్టు ఉనికి పట్టవుతుందని చెప్పాడు. ఔరవుడు కూతురు లేనందుకు విచారం పొందిన, కదలీ వృక్షంగా సార్థకత పొందినందుకు సంతోషంతో వెళ్ళాడు. ఔరవుని గొప్పతనం విని హిరణ్యకశిపుడు శిష్యునిగా వచ్చి ఇతన్ని సేవించి ఈయన నుంచి కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాడు. అతని సేవలకు ఔరవుడు సంతసించి, నీ వంశం చిరకాలం ఉండుగాక, ఆ పరమాత్మ అనుగ్రహం కలుగ్గాక, నీ వంశంలో వానికొకనికి ఆ పరంధాముడు కావలికాయగాక అంటూ ఒక దివ్యాస్త్రం హిరణ్యకశిపునికి ఇస్తూ, నీవు ధర్మం తప్పనంత వరకు ఈ అస్త్రం నీకు పనికి వస్తుంది, ధర్మం ఎప్పుడైతే తప్పుతావో నీ మృత్యువు నిన్ను కబళిస్తుందని చెప్పి పంపుతాడు. ఎప్పుడైతే విష్ణుద్వేషం పెంచుకున్నాడో నరసింహావతారం చేతిలో ఆయన ముక్తి పొందాడు. అయోధ్య రాజైన బాహువు హైహయల చేతుల్లో ఓడిపోయి తన ఇద్దరు భార్యల్ని తీసుకుని ఔరవుని ఆశ్రమం చేరాడు. అందులో ఒక భార్య గర్భవతి, రెండో భార్య ఈర్ష్యతో కడుపుతున్నామెకు విషం ఇచ్చింది. ఆ రాజు కొన్ని రోజులకు చనిపోయాడు. ఈ గర్భవతి అయిన భార్య సహగమనం చేయబోగా ఔరవుడు ఆపి, నీ బిడ్డ కోసం నీవు జీవించు, నీవు మరణిస్తే నీ బిడ్డ కూడా మరణిస్తాడు, వద్దు అని వారిస్తాడు. ఆమె ఆ గర్భాన్ని 7 సంవత్సరాలు మోస్తుంది. తర్వాత ఔరవుడి తపశ్శక్తి ధారపోయిగా ఆమె ప్రసవిస్తుంది. శిశువుతో పాటు గరళం కూడా పుడుతుంది. గరళంతో పాటు పుట్టాడు గనక అతనికి సగరుడు అని పేరు పెట్టారు. ఈ సగరుడు సుమతి, సుకేశిని అని 2 భార్యల్ని చేసుకున్నాడు. సగరుడికి ఔరవుడు, నీ రాజ్యం అయోధ్య, నీకు అన్ని అస్త్రశస్త్రాలు ఇస్తాను, వెళ్ళి యుద్ధం చేసి హైహయుల్ని ఓడించి నీ రాజ్యం నువ్వు తీసుకోపో అని పంపిస్తాడు. సగరుడు అట్లాగే వెళ్ళి పోరాడి రాజ్యం తీసుకొని తన రాణుల్ని తీసుకొని వెళ్ళి పరిపాలిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగకపోతే మళ్ళీ ఔరవుని దగ్గరికి వస్తాడు. ఔరవుడు, నీకు బుద్ధిశాలైన ఒక కొడుకు కావాలా, 60,000 మంది దృఢకాయలు కావాలా అని సగరుడిని అడగగా సగరుడు భార్యలను అడుగుతాడు. సుమతి బుద్ధిశాలను అడుగుతుంది. సుకేసి 60,000 మందిని కోరుకుంటుంది. తర్వాత సగరుడు ఔరవుడు చెప్పిన మాటలు విని విష్ణుమూర్తిని పూజించి గృహస్థ ధర్మాలను పాటిస్తూ మోక్షం పొందాడు. ఇంతేనండి ఔరవుడి చరిత్ర. మళ్ళీ ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం.